ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాట్ లాస్, ఇట్స్ అబౌట్ ఓవరాల్ హెల్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండి. మీ ప్రైమ్ టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ చాలా హెల్త్ విషయాలు తెలుసుకోబోతున్నందుకు. ఈ కాల్లో డిఫరెంట్ ప్రొఫైల్ పీపుల్ ఉన్నారు, లైక్ స్టూడెంట్స్, హోమ్ మేకర్, ఐటీ ఫీల్డ్ వాళ్ళు, ఎంప్లాయీస్, డాక్టర్స్, డిఫరెంట్ ప్రొఫైల్ పీపుల్ ఈ కాల్లో అటెండ్ అయి ఉన్నారు. అయితే మనము 20+ ఇయర్స్ క్వాలిటీ టైంని ఎడ్యుకేషన్లో ఎక్కువగా స్పెండ్ చేస్తుంటాం, బాగా హార్డ్ వర్క్ చేసి లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పి. అయితే అయితే ఇండియన్ యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే నాట్ ఈవెన్ 70. మీరు గూగుల్ కానీ ఏఐ కానీ మీరు స్క్రోల్ చేసి చూసారంటే తెలుస్తుంది. 25% ఆఫ్ ఇండియన్స్ లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్లనే 70 ఇయర్స్ ముందే చనిపోతున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. ఒకసారి చూడండి, ఈ వెబినార్ అనేది మీరు వెయిట్ లూజ్ అవ్వడం మాత్రమే కాదనమాట. హౌ లాంగ్ యూ క్యాన్ లివ్ ఇన్ ఏ హెల్దీ వే బియాండ్ 70. అది కూడా ఎట్లా అంటే ఒక వైబ్రెంట్ హెల్త్తో ఆల్ ద ఎఫర్ట్స్ పెట్టేసుకొని, అంటే మనం ఎడ్యుకేషన్ చేసి ఈ లైఫ్లో బాగా సెటిల్ అయిపోయి ఎక్కువ ఉండాలి అని అనుకుంటారు, కానీ కాకపోతే బిఫోర్ 70నే చనిపోతున్నారు. అండ్ అంటే ఇక్కడ కూర్చొని ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం ఏంటి అనుకుంటున్నారా? కాకపోతే వీ హ్యావ్ ఏ హోప్ హియర్ అన్నమాట. ఒబెస్లో ఉన్న వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏంటంటే హార్ట్ అటాక్స్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మనము కోవిడ్లో కనుక చూసుకున్నట్లయితే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డెత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. అదంతా కూడా మనము కోవిడ్ టైంలో ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఎందుకు అనంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టే ఆ విధంగా జరిగిందనమాట. అయితే వి హ్యావ్ ఎ హోప్ ఇయర్ బికాస్ దెర్ ఈస్ అదర్ సైడ్ ఆఫ్ ద పాయింట్, బ్రైటెడ్ సైడ్ అనమాట. అది కూడా డాక్టర్ జేసన్ ఫంగ్ అని చెప్పేసి తను చాలా బుక్స్ రాశారు, లైక్ ఒబెసిటీ కోడ్, తర్వాత ఉమెన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నటువంటి పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్, వీటి మీద అతను చాలా బుక్స్ రాశారు. దే హ్యావ్ క్రియేటెడ్ రెవల్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ అన్నమాట. అటువంటి వ్యక్తులతో మేము టైఅప్ అయి ఉన్నాము. దే ఆర్ వర్కింగ్ ఆన్ హ్యూమన్ లివ్ మోర్ దాన్ 75 ఇయర్స్. అది కూడా ఎట్లా అంటే హెల్దీగా అన్నమాట. తర్వాత చూస్తే డాక్టర్ మార్క్ హీమన్, అతను కూడా లైఫ్ స్పాన్ అని చెప్పే డాక్టర్ మార్క్ హీమన్, అతను లైఫ్ స్పాన్ అనే బుక్ రాశారు. అండ్ తన యొక్క ఇప్పుడు అతనికి 67 ఇయర్స్. అయితే అతను 115 ఇయర్స్లో తన విజన్ బోర్డ్లో 115 ఇయర్స్లో తను ఎలాంటి హెల్త్ మెయింటైన్ చేయాలి అండ్ ఎలా తన లైఫ్ని లీడ్ చేసుకోవాలి అనేటువంటి గోల్స్ అన్ని కూడా రాసుకొని ఉన్నారు. నెక్స్ట్ హార్వర్డ్ డాగ్స్ అని చెప్పేసి అతను కూడా డిఫైన్ హ్యాక్స్ అని చెప్పి అతను డయాబెటిక్ రిమిషన్, తర్వాత మన యొక్క పీసీఓడి, పీసీఓఎస్ వీటి మీద వీటిని మనము ఎట్లా ఫుడ్ న్యూట్రిషన్ ద్వారా ఎట్లా వాటిని రివర్స్ చేసుకోవచ్చు, నేను చెప్పేది వితౌట్ మెడికేషన్ ఎలా జయించవచ్చు అనే విషయాలన్నీ కూడా వాళ్ళు షేర్ చేసుకున్నారు. అసలు మనము అంటే వీటిని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, అసలు దీన్ని ఎలా మనము ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మీకు వెయిట్ లాస్ మాత్రమే టార్గెట్ చేయట్లేదు, చాలా మార్పులు అనేటివి జరుగుతున్నాయి. హెల్త్ అండ్ లాంజివిటీ, మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నింటికీ కూడా మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా మన లాంజివిటీని కిల్ చేస్తున్నాయి. అంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటివి మనం తినే ఫుడ్, తర్వాత మన రొటీన్ ద్వారా మాత్రమే మార్చుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఎవరు మారుస్తారు ఎలా అని చెప్పి అనుకుంటే, ఈ వావ్లో మేము ఫాలో అయ్యేటువంటి సైన్స్ ఏంటి, తర్వాత వీటన్నింటికి కారణం ఏమేమి తీసుకున్నట్లయితే ఇన్సులిన్,
రెసిస్టెన్స్. మనం చూస్తే ఈ హార్ట్ అటాక్స్ కానీ, తర్వాత లిపిడ్ ప్రాబ్లమ్స్, బీపీ, టైప్ 2 డయాబెటీస్, క్యాన్సర్స్, పీసీఓడి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇవన్నీ కూడా మెటబాలిక్ డిజార్డర్స్. ఇవి వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిగి ఉండడం ద్వారా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఫీవర్ వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికెళ్తాము. అక్కడ డాక్టర్ నోట్లో థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తారు. అంటే టెంపరేచర్ చూపిస్తది గదా! 102 డిగ్రీస్, 103 డిగ్రీస్ సంథింగ్. అయితే డాక్టరు ఆ థర్మామీటర్‌కి ట్రీట్ చేస్తారా? లేకపోతే మనకొచ్చిన ఫీవర్‌కి ట్రీట్ చేస్తారా? ఆబ్వియస్‌గా వచ్చిన ఫీవర్‌కి తను ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. యాజ్ ఇట్ ఈస్‌గా మనకు కూడా అంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవ్వనివ్వండి, ఒబెసిటీ అవ్వనివ్వండి, డయాబెటిస్ అవ్వనివ్వండి, ఏ హెల్త్ డిజార్డర్స్ వచ్చినా కూడా మనము ఆ మెడికేషన్స్ అని తీసుకొని వాటిని సప్రెస్ చేసుకోవడం అనేది కాకుండా, అసలు దీనికి రూట్ కాజ్ ఏంటి? దాని మీద మనము వర్క్ చేసాము అనంటే డెఫినైట్‌లీ వి విల్ గెట్ బ్యాక్. అండ్ ఇంకోటి, అసలు ఈ డిజార్డర్స్ అన్నీ కూడా ఎందుకొస్తున్నాయి అంటే, ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ పూర్ హెల్త్ హ్యాబిట్స్ వల్లనే ఈ యొక్క మనం ఇందాక నేను ఏవైతే మీకు మెటబాలిక్ డిజార్డర్స్ డిస్కస్ చేశానో అవన్నీ వస్తున్నాయి. అంటే మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్‌లో ప్రోటీన్ అనేది తగిన మోతాదులో ఉందా లేదా? బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ అనేది తీసుకుంటున్నామా లేదా? మా మన ఎక్కువ శాతము అంటే మేము చాలా క్లయింట్స్‌తో గాని అట్లా మాట్లాడినప్పుడు చెప్పేదేంటంటే, వాళ్ళు మార్నింగ్ టిల్ నైట్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లుంటుందంటే, ఎక్కువగా షుగర్స్ అనేది ఉంటుంది. కార్బ్స్ అనేది వాళ్ళు ఎక్కువగా తీసుకుంటుంటారు. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనము అంటే ఎక్కువ మోతాదులో ట్రాన్స్ ఫ్యాట్స్, తర్వాత కార్బ్స్ అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే, అది ఒకరోజు తీసుకుంటే పర్లేదు. ఒక 1 మంత్ తీసుకున్నా పర్లేదు. కానీ ఇయర్స్ అండ్ ఇయర్స్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ అలా తీసుకున్నప్పుడు మాత్రమే ఇట్ లీడ్స్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ చేయకపోవడము. 1 వీక్ చేయలేదు అంటే ఇప్పుడు చాలా మంది గూడా బిజీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు బిజీ బిజీ అనేది మనం ఎక్కువగా వింటున్నాం. అయితే ఈ ఎక్సర్‌సైజ్ అనేది 1 వీక్ చేయలేదు, 1 మంత్ చేయలేదు. నథింగ్ టు వరీ. అయితే ఇయర్స్ అండ్ ఇయర్స్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇలా ఎప్పుడైతే ఎక్సర్‌సైజెస్ అనేది చేసుకోకుండా ఉంటారో, అప్పుడు ఈ పూర్ హెల్త్ హ్యాబిట్ అనేది హెల్త్ హ్యాబిట్ ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుందనమాట. తర్వాత స్మోకింగ్ గాని, ఎక్కువగా ఆల్కహాల్ కన్సంప్షన్ ఉండడం ద్వారా, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయడం ద్వారా, ఇవి ఈ మధ్య కాలంలో ఈవెన్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా స్ట్రెస్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి తగినట్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అవ్వనివ్వండి, ఇవన్నీ హార్మోన్స్ మెసప్ అయితుంది గదా! జెనెటికల్‌గా ఈ విధంగా అవి అంటే చైల్డ్ ఒబెసిటీకి రావడం గాని, తర్వాత నేను ఇందాక చెప్పిన దాంట్లో ఏది డామినెంట్‌గా ఉన్నా, ఈవెన్ మనం అదే ప్రోటీన్ తక్కువగా తీసుకుంటున్నా, ట్రాన్స్ ఫ్యాట్స్, కార్బ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నా, ఇన్సులిన్ అనేది చాలా భయంకరంగా పెరిగిపోతుంది. ఎక్సర్‌సైజ్ సరిగ్గా చేయకపోయినా, స్లీప్ అనేది సరిగ్గా లేకపోయినా, వీటి ద్వారా వచ్చేది బెల్లీ ఫ్యాట్ అన్నమాట. మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అసలు ఎందుకు వస్తుంది అని చూసినట్లయితే, మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్. మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ అమైనో యాసిడ్స్ ఎక్కువున్న ఫుడ్ తీసుకున్నామనుకోండి. ఎగ్జాంపుల్ ఎగ్స్, ఫిష్, చికెన్ ఇవి తీసుకున్నట్లయితే ఇవి టర్న్స్ ఇంటూ మజిల్స్ అన్నమాట. ప్రోటీనే గదా! మన న్యూ సెల్ ఫార్మేషన్‌కి హెల్ప్ చేసేది. సో నెక్స్టొచ్చేసి ఈ షుగర్స్ అవి అండ్ షుగర్స్ తీసుకుంటే నూడిల్స్ అని, పాస్తా, బేకరీ ఐటెమ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇది డైరెక్ట్‌లీ ఈ షుగర్స్ డైరెక్ట్‌లీ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్స్. తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి తీసుకున్నట్లయితే మనకి ఎనర్జీనిస్తుంది. ఎక్కువగా ఫైబర్ ఉన్న ఫుడ్స్ అనేది తీసుకోవడం ద్వారా అవి మన వెల్‌నెస్‌కి, మన వెల్ బీయింగ్‌కి హెల్ప్ చేస్తుందనమాట. తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అనంటే, మనకు అంటే ఫిష్, అవకాడో ఇవి తీసుకోవడం ద్వారా
మన యొక్క వైటల్ మినరల్స్ అనేది బాడీలో ఎక్కువ అవుతుంది. అది మన గుడ్ కొలెస్ట్రాల్ ని ఎక్కువ చేస్తుంది. ఆ గుడ్ కొలెస్ట్రాల్ అనేది మన హార్ట్ హెల్త్ కి మంచిది, మన స్కిన్ కి, మన హెయిర్ కి, మన నెయిల్స్ కి, వీటన్నింటికి కూడా ఈ గుడ్ ఫ్యాట్స్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ చూస్తే బేకరీ ఐటమ్స్, పిజ్జాస్, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత బిర్యానీస్, ఇవన్నీ కూడా ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఏం చేస్తుందంటే డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్స్. ఇందాక అంటే ఈ 5లో మనం ఏం తీసుకుంటున్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనము అంటే ఒకవేళకి ఈ షుగరీ ఐటమ్స్ గానీ, కార్బ్స్ ఐటమ్స్ గానీ ఎక్కువ తీసుకున్నట్లయితే వాటిని మనము కట్ డౌన్ చేసుకోవడము ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అసలు వీటిని మనము ఎట్లా వీటన్నిటిని మనము ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇందాక చెప్పుకున్నాం గదా! ఏ షుగర్ ఐటమ్స్ ఇవి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే, బాడీలో ఫ్యాట్ డిపాజిట్స్ అనేది పెరిగిపోతుంది అనేది మాట్లాడుకున్నాము. నె బా ఆహ్, అండ్ మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్ అనేది మన బ్లడ్‌లోకి వెళ్ళంగానే అది గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయినప్పుడు ఏం చేస్తుందంటే పాంక్రియాసు ఇన్సులిన్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ యొక్క పనేంటి అనంటే బ్లడ్‌లో ఉన్నటువంటి గ్లూకోజ్‌ని మన సెల్స్‌లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుందనమాట. అయితే మనము ఆహ్, మార్నింగ్ నుంచి నైట్ దాకా వితౌట్ బ్రేక్ బాడీకి ఫుడ్ అనేది ఇస్తూనే ఉండడం ద్వారా ఏమవుతుంది అనంటే బ్లడ్‌లో ఉండాల్సినటువంటి గ్లూకోజ్ 7.5 గ్రామ్స్ కాస్త ఎక్కువగా ఉండిపోతుంది. అండ్ ఇంకోటి అండ్ మన బ్లడ్‌లో అంత గ్లూకోజ్ ఉండడం సేఫ్ కాదు కాబట్టి ఈ ఆహ్, మే పాంక్రియాస్ అనేది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుందనుకున్నాం గదా! ఈ ఇన్సులిన్ వచ్చేసి ఫాస్ట్‌గా అంటే ఈ పాంక్రియాస్ ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. సో, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే సెల్ దగ్గరికి ఇన్సులిన్ వెళ్ళినా గాని ఆ సెల్స్ రెస్పాండ్ అవ్వకుండా బ్లడ్‌లోనే గ్లూకోజ్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. అండ్, ఈ ఫ్యాట్ లెవెల్స్ అనేది అంతా కూడా లివర్ దగ్గరికెళ్ళి అడిపోస్ టిష్యూస్‌లో ఉండాల్సిన ఫ్యాట్ అనేది ఉంటుంది. అండ్ ఎక్సెస్ ఫ్యాట్ అనేది లివర్ దగ్గరికెళ్ళి స్టోర్ అవుతుంది. దీన్ని మనము ఆహ్, ఫ్యాటీ లివర్ అని గూడా చెప్తుంటాము. మేడం ఇదేనా? సార్ నెక్స్ట్ సార్. దీని తర్వాత ఇది. యెస్. 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 అదే. ఇక్కడ మన బాడీలో వచ్చేసి అదే మనం తీసుకున్న ఫుడ్ అనేది బ్లడ్‌లోకి వెళ్ళగానే గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుందనుకున్నాం గదా! మన బాడీలో 2 స్టేట్స్ అనేది జరుగుతుందనమాట. గ్లైకోజెనిసిస్ అండ్ గ్లైకోజెనోలైసిస్ అనేది 2 స్టేట్స్ అనేది ఉంటది. ఎప్పుడైతే మనము ఈ గ్లైకోజెనిసిస్‌లో ఏం జరుగుతుందంటే, మనం తీసుకున్న ఫుడ్ ద్వారా అది ఇన్సులిన్ ఇంక్రీజ్ చేస్తుంది. అది కాస్త ఈ లివర్ దగ్గర ఫ్యాట్‌గా స్టోరేజ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ఈ గ్లైకోజెనలైసిస్ ప్రాసెస్ ఏంటి అనంటే, మనం ఎప్పుడైతే బాడీకి బ్రేక్ ఇస్తామో, బాడీకి ఎప్పుడైతే మనము గ్లూకోజ్ ఇవ్వడం అనేది స్టాప్ చేస్తామో, ఫుడ్ ఇవ్వడం స్టాప్ చేస్తామో, అదేం చేస్తుంది అనంటే ఫ్యాట్‌ని కట్ డౌన్ అంటే బర్నింగ్ మోడ్‌లోకి తీసుకొనెళ్తుందనమాట. నెక్స్ట్ యెస్. ఇక్కడేంటి అనంటే ఇతను ఒస్సునోరి ఉస్మి అని అతను హి గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 2016. అతనేంటంటే మనకు యాంటీ ఏజింగ్ అనే దాని మీద హి గాట్ నోబెల్ ప్రైజ్. ఆటోఫేగి అనే సైన్స్ తను చెప్పారనమాట. ఈ ఆటోఫేగి అంటే నేనిందాక మీతో చెప్పినట్లుగా మనము బాడీకి ఎప్పుడైతే ఈ కార్బ్స్ గానీ, షుగర్స్ గానీ ఇవ్వడం స్టాప్ చేస్తామో బాడీ ఫ్యాట్ బర్నింగ్ మోడ్‌లోకెళ్తుందనుకున్నాం గదా! ఈ ఆటోఫేగి అంటే ఆటో మీన్స్ సెల్ఫ్ అని. ఫేగి అనంటే దాన్ని కరెక్షన్స్ చేసుకోవడం అనేది చేస్తుందనమాట. తనంతటగా తన మెకానిజంని బట్టి తనంతటగా తనే బాడీ రిపేర్ అనేది చేసుకుంటుంది. ఈ సైన్స్‌ని మేమిక్కడ ఆహ్, ఆహ్, ఫాలో అనేది చేస్తూ ఉంటాము. అండ్
అండ్ సర్కేడియం రిథమ్స్ బాడీకి దాన్ని అలవాటు చేయడము, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేసుకోవటము, అంటే ఒక పర్టికులర్ టైం అనేది బాడీకి మనము ఫీడ్ చేయడము అండ్ పర్టికులర్ టైంలో బాడీని ఫాస్టింగ్ మోడ్లోకి తీసుకువెళ్ళడం ద్వారా ఈ యాంటీ ఏజింగ్ అనేది మనము చేసుకోగలుగుతున్నాము. అంటే బాడీ సెల్యులార్ లెవెల్ నుంచి మనకు రిపేర్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ బాడీ ఎప్పుడైతే సెల్యులార్ లెవెల్ నుంచి రిపేర్ చేసుకుంటుందో యాంటీ ఏజింగ్‌లో వాళ్ళు మనకు కనిపిస్తారు. ఈ పీసీఓడీ ఇవన్నీ కూడా ఏంటి అనంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నమాట. మనం ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఎక్సర్సైజ్ గాని వీటిని కరెక్షన్స్ ఎప్పుడైతే చేసుకుంటామో వాటి నుంచి మనము రివర్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెయిట్ గెయిన్ గాని, తర్వాత ఈ క్యాన్సర్స్ గాని ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనము ఎప్పుడైతే బాడీని ప్రాపర్ ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్, రెస్ట్ ఇవన్నీ ఒక 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్‌ని మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని మనం తగ్గించుకుంటాము. దెన్ మనము కావాల్సినటువంటి హెల్త్ గోల్స్ అన్నీ కూడా మనము రీచ్ అవుతూ ఉంటాము. సో, ఎట్లా ఈ ఫ్యాట్ లాస్ జర్నీని మనం స్టార్ట్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే, ఇప్పుడు న్యూ ఇయర్ చాలా మనం చూస్తుంటాం గదా! ఎక్కడ జిమ్ దగ్గర గాని, ప్రతి దగ్గర గూడా న్యూ ఇయర్ వెయిట్ లాస్ రెజల్యూషన్స్ అనేది జరుగుతా ఉంటది. సో, మేమిక్కడ ఈ న్యూ ఇయర్ ఫ్యాట్ లాస్ వెబినార్ అనేది ఉంటుంది. అండ్ మీరు మాకు కొన్ని మీ బయో మార్కర్స్ బ్లడ్ టెస్ట్‌లు ఇచ్చారు. బ్లడ్ టెస్ట్‌లు ఏవి తీసుకోవాలో మీరు ఎవరి ద్వారా అయితే ఈ సెషన్ అటెండ్ అయ్యారో వాళ్ళతో ఒకసారి మాట్లాడినారనంటే మీరు ఫస్ట్ కొన్ని బయో మార్కర్స్ తీసుకోవచ్చు. మీకు ఫ్రీ కన్సల్టేషన్ విత్ న్యూ ఇయర్ ఆఫర్ అనేది ఉంటుంది. దెన్ మేము మీరు అచీవ్ చేసుకోవాల్సినటువంటి హెల్త్ గోల్స్ అనేది న్యూ ఇయర్‌లో మీతో పాటు మేము మీకు హెల్ప్ చేయడానికి వి ఆర్ రెడీ టు హెల్ప్ యూ అండ్ వి ఆర్ రెడీ టు సర్వ్ యూ. థాంక్ యూ సో మచ్. With this, I am done. Thanks to WOW for helping me reach my health goal. I'm Dr. Veronica, gynecologist. Thanks to WOW. Thanks to WOW for this wonderful opportunity in this mention. Thank you. WOW helped me a lot in achieving this goal. I think it will help everybody to reach their health goals. Thank you. వావ్ కమ్యూనిటీలో నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ వావ్ అందరికీ రికమెండ్ చేస్తున్నాను.